వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనూష. మన రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి గీతంలో బంగారు పంటలే పండుతాయి అనే మాట ఉంటుంది. అవును, నిజంగానే ఒకప్పుడు రతనాల సీమగా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత రాళ్ల సీమగా పిలువబడుతున్న రాయలసీమలో బంగారు నిక్షేపాలు పండుతున్నాయి. నవ్యాంధ్రలో బంగారం ఉత్పత్తికి తొలి అడుగు పడబోతోంది. దేశంలో గోల్డ్ మైన్స్ అంటే టక్కున గుర్తొచ్చేది కేజీఎఫ్, అంటే కోలార్ గోల్డ్ మైన్స్. అయితే అది ఒకప్పటి మాట. జొన్నగిరి గోల్డ్ మైన్స్ అనేది ఇప్పటి మాట. స్వాతంత్ర్యానికి పూర్వం ఏర్పాటు చేసిన కేజీఎఫ్ ప్రస్తుతం ఉనికిలో లేదు. 25 ఏళ్ల క్రితం కేజీఎఫ్లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాస్తూ బ్రిటిష్ కాలం నాటి కోలార్ గోల్డ్ ఫీల్డ్ తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద గోల్డ్ మైన్స్గా కర్నూలు జిల్లాలోని జొన్నగిరి బంగారం తవ్వకాలకు కేంద్ర బిందువుగా మారి రికార్డు సృష్టించబోతోంది. స్వాతంత్ర భారతావనిలో నెలకొల్పిన తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్స్ కూడా ఇదే కావడం విశేషం. ఏటా 1000 కిలోల బంగారం ఉత్పత్తి చేసేలా జొన్నగిరిలో బంగారు శుద్ధి పరిశ్రమ సిద్ధమైంది. కొద్ది గంటల్లో సీఎం చంద్రబాబు ప్రారంభించే జొన్నగిరి గోల్డ్ మైన్స్ ద్వారా రాయలసీమ ప్రాంత దశ దిశ మారబోతోంది. జియో మైసూర్ సర్వీసెస్ సంస్థ చేపట్టిన జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా వ్యూహాత్మక ప్రాముఖ్యతను కూడా సంతరించుకుంది. ప్రతిష్టాత్మక జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ బంగారం ఉత్పత్తి చేసే అతి కొద్ది రాష్ట్రాల జాబితాలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకోబోతోంది. మరి ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. దీనికి సంబంధించి మనకు విశ్లేషణలు అందించడానికి ప్రొఫెసర్ మన్సూర్ రెహమాన్ గారు ఉన్నారు. ఆయన ఆర్థిక విశ్లేషకులు. అలాగే ఏపీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ సాగర్ గారు కూడా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి ఇద్దరికి. ప్రొఫెసర్ గారు, రెహమాన్ గారు, మీరు చెప్పండి ముందల. అంటే నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో రెండో అతిపెద్ద గోల్డ్ మైన్ ఇది. అలాగే మొదటి అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రన్ చేయబోతున్న బంగారం ఉత్పత్తి కేంద్రం అనుకోవచ్చు. అయితే అది మన ఆంధ్రప్రదేశ్లో రావడం నిజంగా మనకి అది గర్వకారణం. మనకి లోకల్గా ఉండే యువతకి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా మెరుగుపడతాయి. సుమారు 1000 మందికి ప్రత్యక్షంగా, 500 నుంచి 400 మందికి పరోక్షంగా కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఈ మొత్తం సిచ్యువేషన్ని ఎలా చూడొచ్చు? అది నిజంగా ఆ మైనింగ్ మనకి ఎంత పెద్ద ఎసెట్ అంటే ఏం చెప్తారు మీరు? మా జాతీయ స్థాయిలో మాట్లాడతాను. మనం బంగారాన్ని 800 టన్నులు ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకుంటున్నాం. అవును, దాదాపుగా $72 బిలియన్, అంటే 6 నుంచి 7 లక్షల కోట్లు మనం బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ వినియోగిస్తున్నాం. మన దేశీయ బంగారం ఉత్పత్తి కేవలం 1.5 టన్నులు మాత్రమే. ఈ 1 టన్ను కర్నూలు నుంచి ఉత్పత్తి అయ్యే బంగారం కలిసినట్లయితే జాతీయ స్థాయిలో మనకు మిగిలే విదేశీ మారకం 1000 కోట్లు. దాదాపు 1000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఆదా చేయగలం. ఎందుకంటే ఇంధన ధరలు పెరగడం, బంగారు ధరలు పెరగడం, వాటిని మనం దిగుమతి ఎక్కువగా చేసుకుంటూ ఉండడం వల్ల మన రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ రకంగా చూస్తే మనం కర్నూలు నుంచి ఉత్పత్తి అయ్యే ఈ బంగారం సపోర్ట్ చేసినట్లవుతుంది మన రూపాయి విలువ పెరగడానికి, విదేశీ నిల్వలు తరగకుండా ఉండడానికి. ఇంకా మీరు చెప్పినట్లు ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు పెరుగుతాయి. ప్రత్యక్షంగా దాదాపు 1000 మంది వరకు ఉపాధి అవకాశాలని పొందే అవకాశాలు ఉన్నాయి. పరోక్షంగా 5000 నుంచి 10,000 వరకు కూడా, అంటే రవాణా, తర్వాత హోటళ్ళు, తర్వాత ఇతర కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి మేడం. రెహమాన్ గారు, యాక్చువల్గా
ఆ, దేశంలో మన దేశంలో ఆడవారికి బంగారానికి ప్రత్యేకమైన అనుబంధం. ఏదైనా ఫంక్షన్స్ జరిగినా పెళ్ళిళ్ళు జరిగినా కూడా బంగారం లేదే, ఎస్పెషల్లీ దక్షిణాదిలో అయితే ఆడవాళ్ళు బయటకు కూడా రారు, యుద్ధాలే జరిగిపోతాయి ఇంట్లో బంగారం విషయంలో. మరి అలాంటి బంగారాన్ని మనము యాక్చువల్గా చెప్పాలంటే దేశంలో వినియోగించే బంగారంలో 80% దిగుమతి చేసుకుంటున్నాం. దీనికి గల ప్రధాన కారణం ఏంటి? పైగా ఈ మైనింగ్ని కూడా 2006లోనే తవ్వకానికి పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా అంటే ఆల్మోస్ట్ 19 సంవత్సరాలు పట్టింది ఓపెన్ చేయడానికి. అంటే దీనికి గల కారణం ఏంటి? బంగారం వినియోగం ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది మేడం. భారతీయ సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది. ఆభరణాలు లేకుండా, బంగారం ఇంట్లో లేకుండా ఏ కుటుంబం ఉండదంటే అతిశయోక్తి కాదు. అవును. రెండవది, ఈ డిలే అనేది 1994లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిక్షేపాలు ఉన్నాయి దాదాపుగా ఒక 7 విలేజ్లలో నిక్షేపాలు ఉన్నాయి అని బంగారు నిక్షేపాల గురించి కనుగొనడం జరిగింది 1994లో. అయితే ఆ బంగారు గనుల చేపట్టడానికి ఎవరు ముందుకు రాలేదు మేడం. కారణం అండి, 2005లో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు ఆహ్వానించింది భారత ప్రభుత్వం. అప్పుడు ఆస్ట్రేలియాకి సంబంధించిన ఈ మైసూర్ జియో మైసూర్ సర్వీస్ వీళ్ళు దీన్ని జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు దక్కించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన అనిశ్చిత పరిస్థితుల వల్ల ఇది 2013లో పైలట్ స్టడీని మొదలుపెట్టింది. 2013లో ఈ పైలట్ స్టడీ మొదలుపెట్టిన తర్వాత దాదాపుగా 320 కోట్ల రూపాయల పెట్టుబడి అనుకున్నారు. ప్రజెంట్ ఇది 500 కోట్ల రూపాయలకు చేరినట్లు తెలుస్తుంది. ఈ పెట్టుబడిలో దక్కన్ గోల్డ్ మైన్స్ వాళ్ళ పెట్టుబడి 27.7% ఉంది. త్రివేణి ఎర్త్ మూవర్స్ అనే వాళ్ళు, అంటే ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రభాకర్ అనే యజమాని 70% వాటాను దీంట్లో పొందినట్లు మనకు తెలుస్తుంది. ఈ గనుల్లో దాదాపుగా 1500 ఎకరాలు లీజ్ కి తీసుకున్నారు. 300 ఎకరాలు ఎకరం 12 లక్షల తరపున కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. ఆస్ట్రేలియాకి, దక్షిణాఫ్రికాకి చెందిన మైనింగ్ లో నిపుణులు ఈ ప్రాజెక్ట్ లో పనిచేసినట్లు తెలుస్తున్నది మేడం. ఓకే అండి, ఓకే. ఆనంద్ గారు మీరు చెప్పండి, ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి యువతకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అనే డిమాండ్ ఎక్కడ మనము ఒక ఫ్యాక్టరీ పెట్టినా, లేకపోతే ఇప్పుడు మైనింగ్ ఇక్కడ రాయలసీమలో అంటే మరి ఆ యువతని ఎక్కువగానే అంటే నిపుణులు కావాలి అంటే పక్క రాష్ట్రాల నుంచో తీసుకొచ్చే పరిస్థితి మనకి కనబడుతుంది. కానీ లోకల్ యువతకే ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు మీరు? వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందంటారా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. బాగా చెప్పారు ప్రొఫెసర్ గారు, మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు. చాలా తెలుసుకున్నాం మీరు చెప్పిన తర్వాత మనం రాతి యుగం నుండి లోహయుగానికి వచ్చాం. లోహయుగంలో అనేక రకాల లోహాల్ని కనుగొన్నారు. వాటిలో అగ్రభాగాన నిలిచింది ఈ అపరంజి. అంటే బంగారం. కాబట్టి బంగారం అనేది లోహాల్లో రాజు లాంటిది. తర్వాత వెండి ప్రాముఖ్యత సంతరించుకుంది. కంచు, ఇత్తడి, రాగి, ఇనుము ఇలా అనేకమైనటువంటి లోహాలతో మానవుడు అవినాభావ సంబంధం కలిగి అనాదిగా ఒక వాటితో సత్సంబంధాన్ని పెనవేసుకుంటూ వస్తున్నాడు. పాత్రలుగా వాడతారు, ఆభరణాలుగా ధరిస్తారు, ఇంకా రకరకాల పనిముట్లుగా వాడతారు ఇనుము లాంటి లోహాలను. ఇటువంటి సందర్భంలో ఈవేళ దేశంలో
మన ఆంధ్రప్రదేశ్లో ఈ బంగారు గనులని కనుగొనబడడం, వాటిని వెలికి తీసే ప్రక్రియకు రేపు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం నిజంగా రాష్ట్రానికి ఒక శుభసూచకం, హర్షణీయం. ప్రజలందరూ కూడా చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి విషయం. ఇక్కడ తప్పకుండా స్థానిక యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి. స్థానిక యువతకు పెద్దపీట వేసిన తర్వాతే వేరే ప్రాంతం యువకుల కోసం మనం ఆలోచన చేయాలి. అంటే నిపుణులు కావాలంటే వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి వ్యవహారం నడపాలి. ఒకేసారి ఒక కొత్త వ్యవస్థ వచ్చినప్పుడు, కొత్త ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఆ నిపుణులు బయట నుంచి తెచ్చుకోవడం సహజమే. కానీ మన లోకల్గా ఉన్నటువంటి యువతనే ట్రైనింగ్ ఇచ్చి ఉపయోగించుకోవాలనేది ఇక్కడ ఉన్నటువంటి యువత యొక్క అభిప్రాయం. కాబట్టి స్థానిక యువతకు ఉద్యోగ కల్పనలో ఈ కేజీఎఫ్ అనేది పెద్దపీట వేయాలనేది ప్రజా అభిప్రాయం. దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు ఉపాధి కల్పనలో యువతను ముందు నిలపడంలో ఆయన కంటే బాగా విజనరీగా ఆలోచించే నాయకులు మనకి ఇంకెవరు లేరు. ఆయనకు అన్నీ తెలుసు. అదేవిధంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆసక్తి చూపించి అక్కడ యువతకి, లోకల్ యువతకి ఉద్యోగ కల్పన విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. ఇందులో ఏ విధమైనటువంటి తేడా లేదు, ఏ విధమైనటువంటి సందేహం కూడా అక్కర్లేదు. ఇది రాష్ట్రానికి ఓకే అండి. మళ్ళీ మాట్లాడుతున్నారు కానీ మీరు, ఎందుకంటే జియాలజిస్ట్ సత్యనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు డిబేట్లో. సత్యనారాయణ గారు నమస్తే అండి. మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు మీరు మ్యూట్లో ఉన్నారు. ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా మీరు? వాల్యూమ్ అన్మ్యూట్ చేసుకోండి. సత్యనారాయణ గారు ఒకసారి మీరు ఆడియో చెక్ చేసుకోండి. ఈలోగా ఆనంద్ గారు మీరు ఏదో చెప్పబోతున్నారు ఇందాక. ప్లీజ్ కంటిన్యూ. ఇటువంటి మీరు రెడీ అయ్యారా? సత్యనారాయణ గారు రెడీనా? ఇటువంటి పరిశ్రమలు రాష్ట్రానికి రావాలనే చంద్రబాబు నాయుడు గారు కలలు కంటారు. ఇప్పుడు ఈ గోల్డ్ పరిశ్రమ అనేది రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా మనం ఎప్పుడో కొంత చరిత్ర కూడా ఉంది. యోగి వేమన గారు బంగారం తయారు చేసే ప్రక్రియలో ఆయన సిద్ధి పొందారని, బంగారాన్ని తయారు చేశారని వేమన చరిత్రలో మనం చదువుకుంటాం. అలాగే ఎంతో మంది సిద్ధ పురుషులు బంగారాన్ని తయారు చేయడానికి ఆ రోజుల్లో ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు సహజ సిద్ధంగా మీరు మొదట్లో చెప్పినట్టుగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటలో కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లికి, ఆ పాట నిజంగా ఈవేళ నిజమైంది. తెలుగు తల్లి కడుపు నిండా బంగారమే, అవును, రత్నాలే. అవును. అటువంటి తెలుగు తల్లి గోల్డ్ మైనింగ్ తో నిజంగా రాయలసీమకు పూర్వ వైభవం వస్తుందని అనుకోవచ్చా మనం? అదే చెప్తారు. కత్తులను గంటములను కథను తొక్కిన విచట, అంగళ్ళ రతనాలు అమ్మినారట అచట, నాటి రాయల కీర్తి నేటికి తలపోయు తుంగభద్రా నది తోయమాలికలందు అంటాడు మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి. అంగళ్ళ రత్నాలు శ్రీకృష్ణదేవరాయల కాలంలో అక్కడ వజ్రాలని రాసులుగా పోసి అమ్మే వాళ్ళని మనం చదువుకున్నాం, విన్నాం. ఇప్పుడు బంగారం అలా అమ్మాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే సత్యనారాయణ గారు, జియాలజిస్ట్ సత్యనారాయణ గారు కూడా ప్రతి పేదవాడి ఇంట్లో బంగారం ఉండాలని కోరుకుందాం. తప్పకుండా అండి. సత్యనారాయణ గారు మీరు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి.
యాక్చువల్గా ఈ బంగారం ఈ శుద్ధి ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? బంగారం అంటే బంగారం హాల్ మార్క్ అని మనకు తెలుసు. అయితే ఈ మైనింగ్స్ని కనుక్కున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ట్రయల్స్ వేసేటప్పుడు అంటే ఎంత క్వాలిటీ బంగారం అని ఎలా చెక్ చేస్తారు? ఇప్పుడు ఇక్కడ ఈ మైనింగ్లో నుండి వచ్చే బంగారం ఎటువంటి క్వాలిటీ, దాని ప్రత్యేకత ఏమైనా ఉంటుందా? రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. నమస్తే. ఓకే మేడం, ఇక్కడ ఈ గోల్డ్ మైనింగ్ జొన్నగిరిలో ఇలా ఇప్పుడు ఇంతకుముందు ఎప్పటి నుంచో డికేడ్స్ నుంచి ఆల్రెడీ ఉంది. ఇప్పుడు కొత్తగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కారణం ఏంటంటే బేసికల్లీ ఇండియాలో ఇంపోర్ట్స్ తగ్గించి మన యొక్క గోల్డ్ రిక్వైర్మెంట్కి ఇండియా ప్రజలకి ఏర్పాటు చేసే ఉద్దేశంతో చేశారు. ఇది ప్రైవేట్ సెక్టర్ యజమానితో తీసుకొచ్చింది ఫస్ట్ ప్రాజెక్ట్. ఇది ఏంటంటే వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ ఇన్ అవర్ ఇండియన్ మైనింగ్ ఇండస్ట్రీ. అలాగే దీనికి ఇంతకుముందు ఈ డికేడ్స్ లో ఇంతకుముందు చేశారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ ఎస్టిమేషన్ ప్రకారం ఇది 10 to 15 years లైఫ్ ఆఫ్ ది మైన్ ఉంటుందని ఎస్టిమేషన్ చేశారు. బేస్ ఆన్ ది ఫ్యూచర్ రిసోర్స్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఈ విధంగా చేసుకొచ్చారు. అలాగే యాన్యువల్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ ఆల్ 600 to 1000 kilos పర్ ఇయర్. ఫస్ట్ ఇయర్ 600 వేసుకుంటున్నారు. అంటే ఫస్ట్ ఇయర్లో కొంచెం హికప్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పైగా ఎక్స్పాన్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మొదటి ఇయర్లో 600 కిలోలు సుమారు. ఎస్ మేడం, అది ఎప్పుడైతే మైనింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పుడు దాని యొక్క విజనరీ తెలుస్తుంది. దానికి మనం తీసుకొచ్చిన రికవరీ ప్యాటర్న్ బట్టి మనం ఎక్స్పాన్షన్ లోకి వెళ్తాం. మళ్ళీ ఎక్స్పాన్షన్ తీసుకున్నప్పుడు దానికి. కానీ సత్యనారాయణ గారు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 1 year కష్టపడితే వచ్చేది 600 కిలోలేనా అన్న క్వశ్చన్ కూడా వినబడుతోంది. అంటే దానికి కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ మేడం, బికాజ్ మేడం ఇది ప్రాజెక్ట్ ఇనిషియేషన్ లో దీంట్లో ఓవర్ బర్డెన్ ఎక్కువ ఉండదు. 180 meters డెప్త్ లోకి వెళ్ళవలసి వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఈ ఓవర్ బర్డెన్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది, రికవరీ ఫ్యాక్టర్స్ కొంచెం తక్కువలో వస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఇయర్లీ దాని ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుతుంది మేడం. ఇలా 600 ఎప్పుడు సంవత్సరం ఉండదు, ఎవ్రీ ఇయర్ దాని ఇంక్రీజ్ అవుతుంది. అవును, ఎస్టిమేషన్ లో పెరుగుతుందనే చెప్పారు. ఎస్ మేడం. ఓకే సత్యనారాయణ గారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం 1477 ఎకరాల్లో ఉన్న ఈ ప్లాంట్ని ఇంకో 1000 ఎకరాలు రిక్వెస్ట్ చేసి ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే నిజంగా ఒక మైనింగ్కి అన్ని ఎకరాల స్థలం అవసరం అవుతుందా? డెఫినెట్గా అవసరం అవుతుంది మేడం. ఒక విజనరీ ఉంటే బాబు గారు ఈ విధంగా చేస్తున్నారంటే ఆ విజనరీ ఆల్రెడీ సక్సెస్ అప్రూవ్డ్ అండ్ ప్రూవ్డ్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన విజనరీ ప్రకారం ఇన్ని 100 ఎకరాలు తీసుకుని దాని ప్రకారం ప్రొయాక్టివ్ గా చేసుకుని ముందుకెళ్తున్నారు. ఓకే సత్యనారాయణ గారు. రాజేష్ గారు మీరు చెప్పండి. ఇందాక మనం చెప్పుకున్నాము రాయలసీమ రతనాల సీమగా మనం ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళం, ఇప్పుడు బంగారు సీమగా చెప్పుకునే రోజులు రాబోతున్నాయి. నిజంగా అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అలాగే మనం చూసాం ఈ కంపెనీ ఏదైతే ఈ గోల్డ్ మైనింగ్ కంపెనీని స్టార్ట్ చేయడానికి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆల్మోస్ట్ 19 years పట్టింది. అది 2006లోనే పర్మిషన్స్ తీసుకున్నప్పటికీ అక్కడ నిజంగా పెద్ద ఎత్తున ఈ మైనింగ్ని స్టార్ట్ చేయగలమా లేదా ఇలాంటి ట్రయల్స్ కానివ్వండి, ఇవన్నీ అంటే ఇన్ని స్టెప్స్ని అధిగమించి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తున్న ఈ గోల్డ్ మైన్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అలాగే దేశ చరిత్రలో ఏ విధంగా నిలవబోతుందని మీరు అనుకుంటున్నారు? ప్యానెల్లో ఉన్న పెద్దలు ఆనంద్ సాగర్ గారికి, మన్సూర్ రెహమాన్ గారికి, ప్రొఫెసర్ సత్యనారాయణ గారికి, అనుష గారికి, వీక్షకులకు అందరికీ, వైకేటీ వీక్షకులకి నమస్కారాలు తెలియజేస్తాను. మనము ఇది గత రాయలసీమ రతనాల సీమ విజయనగర కాలం నాటి నుంచి పాలన చేసినప్పటి నుంచి రాయలసీమ అనేది రాసులు పోసి హంపి లాంటి ప్రాంతాలలో అమ్మే వాళ్ళని చరిత్ర. ఇప్పటికీ అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. హంపికి వెళ్తే అక్కడ రాసులు పోసి అమ్మేవాళ్ళు అని అక్కడ ఆనందంగా అవి అట్లే
ఇక్కడ ఉండి వ్యాపారం చేసే వాళ్ళని అక్కడ చరిత్ర అక్కడ పోతే చూడొచ్చు మనం. అటువంటి రాయలసీమ రోజు ఏ విధంగా పరిస్థితి తయారైంది అనేది మనకు గత పాలకులు చేసిన పాపాలు. కానీ మనకు ఒక మంచి నాయకుడు, ముందు చూపున్న నేత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడము, ఇవన్నీ ఇప్పుడు దాన్ని లైవ్ డేట్లకి తీసుకురావడము. జొన్నగిరిలో దాదాపు 598 హెక్టార్లలో గోల్డ్ మైన్స్ ఉన్నాయని పరిశోధనలు జరిపారు, శాస్త్రవేత్తలు వెళ్ళారు, లేకపోతే అక్కడ ఉన్న జియాలజిస్టులతో పూర్తి పరిజ్ఞానంతో ముందుకెళ్తాంది ప్రభుత్వం. గతంలో ఏం జరిగినాయి, ఏమైనా లోపాలు అవన్నీ సరిదిద్దుకొని ఇప్పుడు దాదాపు కంటే మనము ప్రతి సంవత్సరము లేకపోతే ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఒక 50 టన్నులు అన్నా మనం బయటికి వెలికి తీయాలి ఒక 10-15 సంవత్సరాల్లో అని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు ముందుకు పోతాంది. ఇది ఒకటే కాదు, రాయలసీమలో రామగిరి గోల్డ్ మైన్స్ ఉన్నాయి, చిత్తూరులో ఉన్నాయి. దీని మీద సరిగా అవగాహన లేకపోతే పర్యవేక్షణ లోపాలతో కొంతమంది నాయకుల స్వార్థ ప్రయోజనాలతో వెనుకబడిన వాట వాస్తవము. దాన్ని వెలికి తీయడంలో మనం ఫెయిల్ అయినామని అనుకుంటున్నాం. ఎందుకంటే కాస్ట్ పెరిగిపోతారు. అంటే మనం బంగారు వెలికి తీసిన దాని కన్నా మనం దానికి ఉపయోగించే మనీ ఎక్కువైతారు. అందుకోసము మనతో ఆ టెక్నాలజీ లేకపోవడము, లేకపోతే నాయకునికి చిత్తశుద్ధి ముందు చూపు లేకపోవడము. గత 5 సంవత్సరాలు కానీ ప్రయత్నం చేసినారు జొన్నగిరిలో, గత 5 సంవత్సరాలు కానీ వీళ్ళు ప్రయత్నం చేసినారు, కానీ వీళ్ళలో అదే ఇది కొరబడింది. వాళ్ళకి చిత్తశుద్ధి లోపంతో కొంత వెనుకపోవడము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి జొన్నగిరి ఈ గోల్డ్ మైన్స్ మీద దృష్టి పెట్టి 24వ తారీఖు ప్రారంభ శంకుస్థాపన చేసి దానికి ప్రారంభం చేసుకొని దీన్ని అంచెలంచెలుగా, అంటే మన జియాలజిస్ట్ గారు చెప్పినట్లు ఒక ఫస్ట్ ఇయర్ మనకు కొంచెం తక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే చాలా డెప్త్ గా మనము వెళ్ళాలా, దానికి తీయాలంటే విపరీతమైన ఖర్చు వస్తుంది. 2వ సంవత్సరం 3వ సంవత్సరం నుంచి మనకు ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది. ఆ విధంగా మనకు ఎక్కువ బంగారం కానీ మనం వెలికి తీసే అవకాశము మనకు ఫస్ట్ ఇయర్ లోనే చేస్తేనే రాదు. ఒక 2-3 ఇయర్స్ మనం కష్టపడాల్సిందే. అక్కడ దాదాపు కంటే మనము ఆ కష్టపడినప్పుడు మాత్రమే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం. ఎందుకంటే మనము ఇతర దేశాల మీద ఆధారపడి దాదాపు 800 టన్నులు ఏటా మనము భారతదేశంలో వినియోగిస్తున్నాం ఈ బంగారాన్ని. ఎన్నో క్రైసిస్ వచ్చినా ఈ కొద్ది 1,50,000-1,60,000 బంగారు పోతున్నాం. మనం కొనే దాంట్లో ఎక్కడ వెనుకడుగు వేయలేకపోతున్నాం. పెళ్లిళ్ళకో, పేరెంటాలకో, ఇంట్లో శుభకార్యాలు ఏదైనా బంగారుతోనే మనం ముడిపెట్టుకొని ఈరోజు వెళ్తున్నాం. ఇలా చేయడం వల్ల మనకు దాదాపు ఆర్థిక పరిస్థితి దిగజారిపోతారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు లబ్ధి పొందుతున్నాయి, కానీ భారతదేశం పెద్ద వనగూరింది ఏమి లేదు. అందుకు మంచి చొరవ తీసుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని అమలు చేయడము, దీన్ని లైవ్ డేట్లోకి తీసుకొచ్చి ఈ ఒక పారదర్శకంగా ఒక మంచి కంపెనీకి ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఈరోజు ముందుకెళ్లడము చూస్తా అంటే రాబోయే కాలంలో రాయలసీమ రతనాల సీమగా మారుతుందనే ఒక మాకు రాయలసీమ వాసులుగా మాకు ఒక ఆశ కల్పిస్తున్న ముఖ్యమంత్రి గోల్డ్ సీమ అదే రతనాల సీమ మేము అనేది మా రాయలసీమ రతనాల సీమగానే. ఇప్పుడేమో రాళ్లసీమగా పేరు పడింది. ఇప్పుడు మాకు హార్టికల్చర్ హబ్ గా తయారు చేయడానికి 1000 కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఆల్రెడీ అనంతపూర్ లో కానీ, కర్నూలు, కడప, చిత్తూరు మా ప్రాంతంలో పండని ఫ్రూట్ అనేది లేదు. ఆ విధంగా తయారవుతుంది. ఎందుకంటే ప్రభుత్వము ప్రోత్సాహకాలు ఇస్తుంది, సబ్సిడీ మీద ఎరువులు ఇస్తుంది, సబ్సిడీ మీద స్ప్రింక్లర్స్ అన్ని ఇస్తుంది, మనకు చెట్లు ఇస్తుంది. ప్రతిదీ ఏది కావాలన్నా రైతుకు ఆ విధంగానే ఇది కానీ మనకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. లేకపోతే ఆ రైతుకు అక్కడ మనం ఎంతో ఎంతో ప్రయోజనం చేసిన వాళ్ళం అవుతాం. ఒక దాంతో కాదు, ఇది గోల్డ్ వెలికి తీయడం వల్ల, దీన్ని ప్రారంభించడం వల్ల ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది బాగుపడే అవకాశంగానే దీంట్లో ఉంది. మనం అదంతా గమనించాలా. దీన్ని ఎవరు వ్యతిరేకించకూడదు. ఎందుకంటే చిత్తశుద్ధితో చేస్తున్న ప్రభుత్వాన్ని మనము మీరు ఏమి చేయకపోయినా పర్లేదు, కానీ మీరు నిందించుకోకుండా ప్రభుత్వానికి మద్దతు తెలపాలనేది మేము కోరుకుంటున్నాం. ఇది ఒక ప్రయత్నంలో భాగంగా
మంచి శుభ సంకేతానికి ఇది మనందరికీ ఒక మంచి జరుగుతుందనే దానికి ఒక ఉదాహరణగా మనం ముందుకెళ్ళాలా. ఈ మైన్ అయిపోతే ఇంకా 4-5 రాయలసీమ జిల్లాల్లో చిత్తూరులో ఉన్నాయి, లేకపోతే మా అనంతపూర్ జిల్లా, ఉమ్మడి అనంతపూర్ జిల్లా రామగిరి గోల్డ్ మైన్స్ ఆల్రెడీ ఇంతకు ముందు ప్రారంభించి ఈ అక్కడ కానీ ఇదే ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం వల్ల దాన్ని మూత వేయడం జరిగినది. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో, ఇప్పుడున్న శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తే ఇంకా ఏమైనా మంచి పరిణామాలు ఉంటాయని మేము మాలాంటి వాళ్ళంతా కోరుకుంటున్నాం. యువత అదే కోరుకుంటుంది రాయలసీమలో. ఎందుకంటే ఈరోజు కియా పరిశ్రమ రావడం వల్ల దాదాపు 10 నుంచి 20 వేల మంది ప్రత్యక్షంగా బతుకుతున్నారు. అలాగే ఇట్లాంటివి రావడం వల్ల 10 మందికి ఉపాధి అవకాశాలు, నిరుద్యోగం తగ్గుతుందనేది మా అభిమతం. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఈ దేశానికి ఉపయోగపడే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగానే మనకు మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఓకే రాజేష్ గారు. రెహమాన్ గారు, మీరు చెప్పండి. ఇది భారతదేశంలోని తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్. అంటే ప్రత్యేకంగా ప్రైవేట్ దానికి ఇవ్వడం, అంటే ప్రైవేటీకరణకు ఎందుకు ప్రభుత్వము మొగ్గు చూపింది, దానికి ప్రధాన కారణం ఏంటి? అలాగే తవ్వడము 2006 నుంచి తవ్వడానికి పర్మిషన్ తీసుకున్నప్పటికీ మైనింగ్కి ఎందుకు 19 ఇయర్స్ పట్టింది? అలాగే మనము రామగిరిలో చూసుకున్నట్టయితే కాస్ట్ పెరిగిందని చెప్పి ఆగిపోయిన పరిస్థితులు కూడా చూసాం మనము. అంటే అలాంటి కష్టాలను దాటుకొని ఈ మైన్ కూడా ఫ్యూచర్లో ముందుకెళ్ళే ఎన్ని సంవత్సరాలు ముందుకెళ్ళి ఆల్రెడీ 47కి వరకు 2047 వరకు లీజ్ తీసుకున్నారు. అలాగే 47 నుంచి నెక్స్ట్ 50 ఇయర్స్కి కూడా ఆల్రెడీ పర్మిషన్ తీసేసుకున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాక్టికాలిటీ, ఈజ్ ఇట్ రియల్లీ వర్క్స్? ఇది నిజంగా ముందుకెళ్తుందా? సాధ్యాసాధ్యాలు ఏంటి? మేడం, కర్నూలు రాయలసీమ చరిత్రని మనం పరిశీలించినట్లయితే మీరు రామల్ల కోటను తీసుకోండి. అది కేజీఎఫ్ ఒకప్పుడు అక్కడ ఉన్న రత్నాలు అవన్నీ కూడా మనకి ఇప్పటికీ కూడా సాక్ష్యాలుగా కనపడతాయి. ఆ ప్రాంతంలో ఇప్పుడున్న నిక్షేపాలు కనపడిన ప్రాంతాల్లో దాదాపుగా 5 పల్లెలు, జొన్నగిరి, పగిడిరాయి, చెన్నంపల్లి, కొత్తూరు, బోయనవాల్పల్లి, ఈ 5-6 విలేజ్లలో నిక్షేపాలు వేల ఎకరాల్లో ఉన్నాయి. వాటిని సంబంధించి వీళ్ళు ప్రొక్యూర్ చేసిన, లీజ్కి తీసుకున్న, కొనుగోలు చేసిన భూమి మీద ఇప్పుడు పైలట్ స్టడీ మొదలు పెట్టారు. మొన్నటి వరకు చేసినది పైలట్ స్టడీ. ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళ అంటే ఆప్టిమం లెవెల్లో కాదు, వాళ్ళు ఎక్స్పెక్టెడ్ లెవెల్లో ప్రొడక్షన్ ని మొదలు పెట్టబోతున్నారు. జనరల్ గా ఈ మైనింగ్ అనేది ఎలా ఉంటుందంటే రిజర్వ్స్, ఎన్ని రిజర్వ్స్ అక్కడ ఉన్నాయి, నిక్షేపాల యొక్క ఎన్ని సంవత్సరాల వరకు ఆ ఖనిజం లభిస్తుంది. ఎందుకంటే ఆ ఖనిజం లక్షల టన్నుల్లో అక్కడ ఉన్నట్లయితే దాంట్లో నుంచి వచ్చే బంగారం అనేది మనం చూస్తుంటాము. రెండోది, ఇంకోటి మీరు అడిగారు, 1994లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నాయని చెప్పినప్పటికీ ఎందుకు ఇక్కడ మైనింగ్ జరగలేదు అని. ప్రాఫిటబిలిటీ మేడం. ఎప్పుడైతే టెక్నాలజీ పెరుగుతుందో కాస్ట్ తగ్గుతుంది. ఎప్పుడైతే టెక్నాలజీ ఓల్డ్ ఉంటుందో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. 94లో ఉన్న టెక్నాలజీ వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండి బంగారం అక్కడ తీసినా కూడా బంగారం ప్రాఫిటబుల్ గా మార్కెట్ లోకి పంపే అవకాశాలు లేకపోవడం వల్ల అది సాధ్యం కాలేదు. అదే ఆస్ట్రేలియా కంపెనీ వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఇండియా ఒక్కటే కాదు, ఫిన్లాండ్, కిర్గిస్తాన్, తాంజానియా ఇలాంటి దేశాల్లో కూడా వీళ్ళ మైనింగ్ బంగారు గనులు ఉన్నాయి. వీళ్ళు మైనింగ్ చేస్తున్నారు. కాబట్టి ఆ అనుభవంతో వీళ్ళు ఇక్కడ ఉన్న ఖనిజ నిక్షేపాలను అంచనా వేయడం, ఆ అంచనా వేసిన దాన్ని లాభసాటిగా బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా లాంగివిటీ ఉంటుంది.
ఎందుకంటే రీసెంట్ గా జియోలాజికల్ సర్వే వాళ్ళు చేపట్టిన సర్వేలో ఆస్పరిలో కూడా 7 విలేజ్లలో బంగారు నిక్షేపాలు కనపడ్డాయి. ఆస్పరి ఇది కూడా కర్నూలులోనే ఉంది. ఆస్పరి మండలంలో కూడా దాదాపుగా 6-7 గ్రామాల్లో ఈ బంగారు నిక్షేపాలు కనపడినాయంటే ఇక్కడ ఏ రకంగా అయితే పత్తికొండ మద్దికర్ర ఏరియాలో వజ్రాలు, రామల్లకోటలో వజ్రాలు, జొన్నగిరిలో ఇట్లా ఉన్నాయో ఈ ఖనిజాల నిల్వలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. పెరగడం వల్ల ఈ మైనింగ్ అనేది కొన్ని దశాబ్దాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఎందుకంటే ఇది ప్రాఫిటబుల్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చాలా ప్రాఫిట్ ఇస్తుంది. ఎందుకంటే విదేశీ మారక ద్రవ్యం వల్లనే మనం ఇబ్బంది పడుతున్నాం, మన రూపాయి పతనం అవుతుంది. దీనివల్ల ఈ ఉత్పత్తి 1000 kgs కి అంటే 1 టన్ కి చేరడం వల్ల బంగారు దేశీయ బంగారు ఉత్పత్తిలో 65% పెరుగుదల కనపడుతుంది. 65% పెరుగుదల అంటే మనకు అక్కడ విదేశీ మారకంలో మనం ఆదా చేయడం అనేది మనం చూస్తాం. రెండవది, కేంద్ర ప్రభుత్వానికి విపరీతంగా ఇక్కడి నుంచి భారత ప్రభుత్వానికి విపరీతంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే బంగారు ఉత్పత్తిలో ప్రభుత్వానికి పన్నులు, ఇతర లేవీల రూపంలో ఆదాయం పెరుగుతుంది. నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ట్రస్ట్ కి 0.5% ఇక్కడి నుంచి లేవీ వెళ్తుంది. బులియన్ మార్కెట్ కి ప్యూర్ బంగారం వెళ్ళిన తర్వాత 25 నుంచి 30% వరకు పన్నులు కేంద్ర ప్రభుత్వానికి దక్కుతాయి. ఇవి కాక సంస్థ చెల్లించే కార్పొరేట్ పన్నులు, కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే 3% GST కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పెరగడానికి ఇది ఒక పెద్ద అవకాశం. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసి 4.6 రాయల్టీ వస్తుంది, తర్వాత GST వస్తుంది. ఇంకా మేమున్న కర్నూలు ప్రాంతానికి దాదాపు ఉపాధి అవకాశాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఇంతకు ముందే. ఖనిజాధార పరిశ్రమలు పెరగడానికి అవకాశం ఉంది. ఒక బంగారు పరిశ్రమ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా కొన్ని ఖనిజాధార పరిశ్రమలు, ఒక స్టీల్ ఇండస్ట్రీ వచ్చేసింది ఓర్వకల్కి, ఒక బంగారం ఇది వచ్చింది జొన్నగిరికి, తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కొలిమిగుండ్ల ఆ ప్రాంతంలో. సో ఇవన్నీ కూడా ఒక మొమెంటం తెచ్చే అవకాశం ఉంది ఖనిజాధార పరిశ్రమలు పెరగడానికి, ఈ రకంగా ప్రాంతీయ అభివృద్ధి పెరగడానికి. ఎందుకంటే రాయలసీమలో మనం అసమతుల్యత చూస్తున్నాం. అవును, వేరే ప్రాంతాలతో సమ అభివృద్ధిని మనం సాధించలేకపోతున్నాం. కాబట్టి ఆ రేసులో ముందుండే అవకాశం జరుగుతుంది. అంటే ఒకవైపు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఇంకోవైపు ఈ ప్రాంతం వైపు పెట్టుబడిదారుల విదేశీ కావచ్చు, స్వదేశీ కావచ్చు, వాళ్ళు కూడా, ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి కర్నూలులో ఐటీ సెక్టార్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖనిజాధార పరిశ్రమలు వస్తున్నాయి ఐటీ, ఎందుకంటే ఇక్కడ చాలా మ్యాన్ పవర్ ఉంది. ఈ మ్యాన్ పవర్ దాదాపుగా మైగ్రేట్ అవుతుంది. బట్ ఖనిజాధార పరిశ్రమలు వచ్చినా కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరిగి ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, ఇతర ప్రాంతాలకు అభివృద్ధి విస్తరణ చేయడానికి కూడా ఖనిజ ఆధారిత ఫ్యాక్టరీలు అంటే ఏమొస్తాయి అంటే మాకు కూడా అర్థమయ్యేలా చెప్పండి. ఖనిజాధార పరిశ్రమలు అంటారా? ఇప్పుడు మాకు ఇక్కడ ఇనుము లభిస్తుంది. ఓకే, ఉక్కు పరిశ్రమ వచ్చింది కదా. ఎస్, బేతంచెర్లలో నాపరాయి వస్తుంది, దొరుకుతుంది. స్లాబ్ ఇండస్ట్రీ డెవలప్ అయింది కదా, అది స్లాబ్ హబ్ గా డెవలప్ అయింది కదా. డోన్లో సున్నపు రాయి విపరీతంగా దొరుకుతుంది, అది వైట్ గోల్డ్ గా అక్కడ డెవలప్ అయింది కదా. ఎస్. సో ఈ రకంగా కర్నూలులో ఉన్న ఖనిజ ఆధార పరిశ్రమలు ఇంకా ప్రాఫిటబుల్ గా, అంటే ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, యంత్రాలు కూడా మనం చైనా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. మిగతా ఖనిజాధార ఇక్కడ ఉన్న ఖనిజాలను కూడా వెలికి తెచ్చి ఖనిజాధార పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పడానికి ఒక ప్రేరణగా ఈ బంగారు గని, గోల్డ్ మైన్స్ పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. ఓకే రెహమాన్ గారు. ఆనంద్ సాగర్ గారు, మీరు చెప్పండి. ఒకవైపు పెట్టుబడులు
ఏదైతే ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అలాగే ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని మాట్లాడుకుంటున్నప్పటికీ మరోవైపు ఇది రైతులకు ఇబ్బంది పెడుతుంది, పర్యావరణానికి కొంత నష్టాన్ని కలిగిస్తుందన్న విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. ఇది నిజమేనంటారా? మీ ఒపీనియన్ ఏంటి? సాధారణంగా ఒక వ్యవస్థ వచ్చేటప్పుడు ఇంకొక వ్యవస్థకి ఇబ్బందులు ఉంటాయి, అది సహజంగా ఉన్నప్పుడు. మా దగ్గర కోనసీమ అంబేద్కర్ జిల్లా మాది. ఇక్కడ ఎప్పుడు కూడా పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. అటువంటి సమయంలో ఒక 25 years బ్యాక్ ఆక్వాకల్చర్ వచ్చింది. ఆక్వాకల్చర్ వచ్చిందంటే చాలా మంది బాగుపడ్డారు. కానీ వాతావరణం పాడైంది, భూగర్భ జలాలు పాడైంది, ఇబ్బందులు ఎదురు, పొల్యూషన్ ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ ఉంటున్నాయి. కానీ రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రం ఆర్థికంగా ఎదుగుతుంది. అలాగే ఈ పరిశ్రమ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వం చూస్తుంది. అది ప్రజలకు ఇబ్బంది కలగకుండా దాన్ని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి పెద్దగా దీని గురించి వర్రీ పడాల్సినటువంటి అవసరం లేదని మేము భావిస్తున్నాం. ఇదే కాకుండా రాష్ట్రంలో ఇప్పుడు సూరత్ ఉంది. సూరత్లో ఈ ఏదైతే న్యాచురల్ జెమ్స్ ఉంటాయో, నవరత్నాలు, అవన్నీ కట్ చేసే పరిశ్రమ, చాలా భారీ పరిశ్రమ ఉంటాయి సూరత్. ప్రపంచంలో ఉన్నటువంటి వజ్రాలన్నీ కూడా సూరత్కు వస్తాయి, ఈ నవరత్నాలన్నీ కూడా సూరత్కు వస్తాయి. అక్కడ కటింగ్ అవుతాయి, మళ్ళీ ప్రపంచానికి ఎక్స్పోర్ట్ అవుతాయి. అటువంటి పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా నెలకొల్పవలసినటువంటి అవసరం ఉంది. ఎట్లా అంటే ఇక్కడ అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో క్రిసోబెరిల్ అనే ఒక విలువైనటువంటి రత్నం, దాన్ని హిందీలో లహసూనియా అంటారు, ఇంగ్లీష్లో క్యాట్స్ ఐ అంటారు. అది విరివిగా లభిస్తుంది. గతంలో ప్రైవేటు వ్యక్తులు కొంతమంది ఆ మైన్స్ తవ్వినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి మైన్స్ కూడా, నవరత్నాలు దొరికే మైన్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో చాలా విరివిగా ఉన్నాయి, చాలా ప్రదేశాల్లో, రాయలసీమతో పాటు. ఇందాక ప్రొఫెసర్ గారు, రెహమాన్ గారు చెప్పినట్టుగా సమతుల్య రాయలసీమను రాష్ట్రంలో ఒక అగ్రభాగాన్ని నిలపడానికి ఇప్పుడు ఈ గోల్డ్ ఫీల్డ్ ఫ్యాక్టరీ అనేది, ఈ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. వెనుకబడి ఉన్నటువంటి రాయలసీమలో, అలాగే మ్యాన్ పవర్ ఉన్నటువంటి రాయలసీమలో ఎన్ని పరిశ్రమలు వచ్చినా సక్సెస్ఫుల్ గా నడుస్తాయని చెప్పడానికి రెహమాన్ గారు చెప్పింది 100% నిజం. అదేవిధంగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి మైన్స్ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో, వైజాగ్లో, అనకాపల్లి జిల్లాలో విరివిగా లభిస్తున్నాయి. దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుంది. త్వరలో ఇవన్నీ కూడా బయటికి తీస్తే అపారమైనటువంటి ఉపాధి అవకాశాలు యువతకు వస్తాయి. ఇదంతా కొత్త తరహా వ్యవహారం ఇదంతా. కాబట్టి ప్రభుత్వం ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా వెలికి తీస్తున్నారు. ఒక్కొక్కటి సాధించుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం, తద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా అగ్రభాగాన నిలబెట్టే ప్రయత్నం, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులేసే పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. అటు ఆర్థికాభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, అనేకమైనటువంటి ఎన్సిలరీ యూనిట్స్ వస్తాయి. ఓకే ఆనంద్ సాగర్ గారు. కాబట్టి దీన్ని ప్రజలు ఏదో చిన్న ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి వ్యతిరేకించడము, ఉద్యమాలు చేయడము కరెక్ట్ కాదు. దీన్ని స్వాగతించాలి. మన తల్లి గర్భంలో ఉన్నటువంటి రత్నాలు, ఆ బంగారం, ఆ ఖనిజాలు బయటకు వస్తే ఖచ్చితంగా వచ్చే పొల్యూషన్ కి సంబంధించిన కంట్రోల్ ని కూడా పరిగణలోకి తీసుకుని కంట్రోల్ చేసే పద్ధతులను సానుకూలంగా అవలంబించాలి. అయితే సత్యనారాయణ గారు, మీరు చెప్పండి, అంటే 1000 టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేస్తే వచ్చేది 1 కిలో బంగారం. అంటే సుమారు ఎంత టైం పడుతుంది 1 కిలో బంగారం ఉత్పత్తి కావడానికి? సత్యనారాయణ గారు చెప్పండి. సుమారు 1000 టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేస్తే వచ్చేది కేజీ బంగారం. ఎంత టైం పడుతుంది? చెప్పండి సత్యనారాయణ గారు.
రాజేష్ గారు మీరు చెప్పండి, మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే అవుతుంది. ఈ గోల్డ్ మైన్ స్టార్ట్ అయ్యే ముందు సత్యనారాయణ గారు వినపడుతోందా నా మాట మీకు? వినపడుతుంది మేడం. చెప్పండి సార్. మేడం, ఇది ఇప్పుడున్న కరెంట్ టెక్నాలజీ ప్రకారం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాం మనం. ఇదే కాదు మేడం, మిగతా బీచ్ శాండ్స్ కానీ ఈనాటికి మనకి రిసోర్స్ ఉన్నది. ఆ రిసోర్స్ తగ్గట్టుగా టెక్నాలజీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి వేరే కంట్రీ నుంచి. ఆ టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకునే కెపాసిటీ ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్కి అందుబాటులో తీసుకురావాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. సో ఆ టెక్నాలజీ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతుందో దాని యొక్క ప్రాసెసింగ్, రికవరీ ఫ్యాక్టర్స్, దాని యొక్క కాస్టింగ్, దాని ప్రైసింగ్, ఎక్స్పోర్టింగ్ కెపాసిటీ కూడా ప్రతి ఇండస్ట్రీ పర్సన్స్కి అది అందుబాటులో ఉంటుందని నా ఉద్దేశం. అలాగే మీరు క్వశ్చన్ వేశారు, దీనికి ఇంత ప్రాసెసింగ్ ఎంత టైం పడుతుంది అని ఈరోజు చెప్తున్నారు. రేపు పొద్దున మనకి టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకుని మనం ముందుకెళ్తే దానికి ప్రాసెసింగ్ ఛార్జెస్, ప్రాసెసింగ్ టైం కట్ట తక్కువ టైంలో వస్తుందని నా ఉద్దేశం. ఓకే సత్యనారాయణ గారు. రాజేష్ గారు మీరు చెప్పండి, ఇది భారతదేశంలోనే ప్రైవేట్ రంగం ఆధ్వర్యంలో నడపబోతున్న బంగారు గని. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేవి గోల్డ్ మైన్స్ ఉన్న కొన్ని కూడా, అంటే ఇప్పుడు దీనికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ రంగం ఆధ్వర్యంలో నడిపించడానికి? ప్రత్యేకమైన కారణాలు కాదు. కర్ణాటక లేకపోతే తమిళనాడు కొన్ని ప్రాంతాలలో ఈ తరహాలో ప్రయత్నాలు సాగినాయి, జరుగుతున్నాయి, కొన్ని సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. అవన్నీ అంటే ఇతర దేశాలతో కానీ కొన్ని సంప్రదించి ఎవరు అయితే ఏ విధంగా మనం దీన్ని మనకు అంతిమంగా ప్రజలకు న్యాయం జరగాల, రాష్ట్రం బాగుపడాలా, ఈ దేశంలో కానీ మన రాష్ట్రంలో మినరల్స్ చాలా ఉన్నాయి, వెలికి తీసే దాంట్లో వెనకబడ్డాం, అది ఒప్పుకోవాల్సింది ఎవరైనా కానీ. మినరల్స్ ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేకత ఉంది. మా కడప జిల్లాకి వెళ్తే అక్కడ సున్నప్రాయ అయితేనేమి, లేకపోతే ఈ టైల్స్ సంబంధించిన పరిశ్రమలు వచ్చినాయి, దానికి కొన్ని మైన్స్ గానే ఉన్నాయి అక్కడ, క్వార్జ్ మైన్స్. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవే, కానీ కొంచెం క్వాలిటీ మనకి ఇక్కడ మంచి క్వాలిటీ వస్తువు దొరుకుతుంది ఇక్కడ మాకు సంబంధించి. చిత్తూరు జిల్లాలో కొన్ని ఇట్లా కోనసీమ జిల్లా గురించి మన ఆనంద సాగర్ గారు చెప్పారు. ఇటువంటివన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఖనిజ సంపద నిక్షిప్తమయ్యింది. మనము దాన్ని వెలికి తీస్తేనే ఈ రాష్ట్రము అభివృద్ధి పథంలోకి వెళ్తారు. అంత మాత్రాన దీన్ని మనము తక్కువ అంచనా వేసేకి లేదు. లేకపోతే కొన్ని కారణాల వల్ల దీన్ని మనం గతంలో 94లో కొన్ని ప్రారంభమైనాయి, మూతపడినాయి అంటే అప్పుడున్న టెక్నాలజీ వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇంత వేగంగా టెక్నాలజీ అభివృద్ధి కాలేదు. దాన్ని ఏ విధంగా తీయాలి, ఏ విధంగా మనము ప్రజలకు అందించాలా అనే దాంట్లో కొంచెం అప్పుడు వెనుకబడ్డారు. ఎందుకంటే అప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇతర దేశాలతోనూ ఇతర రాష్ట్రాలతోనూ సమన్వయం చేసుకొని ఎవరైతే దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలరు, ఎవరైతే తీయగలరు ప్రైవేట్ సంస్థతో, అందుకే ఈరోజు టైఅప్ అయింది. వాళ్ళు అయితే ఒక దీని మీద దృష్టి అన్ని ఉండడానికి, లేకుంటే ప్రజలకు మనం జవాబుదారితనంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మంచి కంపెనీతో మనం టైఅప్ అయితే తీయగలము. వాళ్ళ దగ్గర అన్ని టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళతో మ్యాన్ పవర్ ఉంది. వాళ్ళ మ్యాన్ పవర్ కాకపోయినా ఈ రాయలసీమ ప్రాంతంలో మ్యాన్ పవర్ అధికంగా ఉంది. మ్యాన్ పవర్ ను ఉపయోగించి లేటెస్ట్ టెక్నాలజీతో మనం సక్సెస్ కావడానికే ప్రైవేట్ పరంగా వెళ్తున్నాము. దానికి అన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలన చేసి కొన్ని ఆల్రెడీ వీళ్ళు చేసిన ఇతర దేశాల్లో చేసిన ప్రయోగాలు, ఇతర దేశాల్లో చేసిన ఉపకరణాలని తీసుకొనే ఈరోజు ముందుకెళ్తాను. వీళ్ళు ఏకపక్షంగా ఎక్కడా లేదండి. అన్ని విశ్లేషణ చేసి ఈ 2 సంవత్సరాలు ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చినా కానీ ఈ జొన్నగిరి గోల్డ్ మైన్స్ గురించి ప్రజలందరికీ తెలుసు మా ప్రాంతంలో. కానీ తొందరపడకోకుండా మనం ఏ విధంగా చేస్తే
మనం సక్సెస్ అవుతాం. అంతిమంగా మనం సక్సెస్ కావాలండి, మనం మినరల్స్ బయటికి తీయాలా, అదే మనకు గోల్. అంతే తప్ప దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, ప్రైవేట్ వాళ్ళతో చేపిస్తున్నారు అనేది దాన్ని దృష్టిలో ఎందుకు పెట్టుకోవాలంటే మనం అంతిమంగా గోల్ రీచ్ కావాలా, సక్సెస్ కావాలా. ఇంకా రాయలసీమలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మినరల్స్ అన్ని బయటకు తీయాలా. అప్పుడే ఈ రాష్ట్రము ఒక పూర్వ వైభవ స్థితికి వస్తుంది. అప్పుడే దేశ ప్రజలు, నిరుద్యోగ యువతకు ఏ ఇబ్బంది లేకోకుండా చేయవచ్చు అనే ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఈ పని పూనుకున్నారు తప్ప అడ్డుగోలుగా ఎవరికో అప్పచెప్పింది లేదు. ఆ కంపెనీకి ఉన్న బ్యాక్గ్రౌండ్, వాళ్ళు చేసిన పని అన్ని ఆధారితంగా ఈరోజు ముందుకెళ్తారు. దాంట్లో మనము వంకలు పెట్టాల్సిన పని లేదు. మనం పారదర్శకంగా జరగాలనేది మనం అందరం కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు కానీ ముందు చూపుతో ఇవన్నీ పరిశీలన చేసి వాళ్ళకు వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఓకే రాజేష్ గారు. రెహమాన్ గారు, మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో దేశంలోనే బంగారం ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రంగా చూడొచ్చా? ఆ పరిస్థితులు ఉంటాయంటారా? నేను మీరు అడిగిన మొదటి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. 1991లో భారత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక సరళీకరణ విధానాన్ని పాటించింది. ఎల్పిజి మోడల్ అంటాం ఎకానమిస్ట్లో మేము. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఎల్పిజి మోడల్ పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు పీరియడ్ అది. 1991లో ప్రైవేట్ సెక్టార్కి ఊతం ఇచ్చేటప్పుడు ఈ బంగారు గనిని కూడా ప్రైవేట్ సెక్టార్లో మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది. 1991లో భారతదేశం ఎల్పిజి మోడల్లోకి వచ్చింది. లిబరలైజేషన్ అంటే ప్రైవేట్ సెక్టార్ కి స్వేచ్ఛ ఇచ్చేసింది. ఏ సెక్టార్ లో అయినా కూడా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం వచ్చింది. ఇంకోటి మీరు అడిగారు, ఎంత ఖనిజాన్ని శుద్ధి చేస్తే ఎంత బంగారం వస్తుందని. రోజుకు 1000 టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేసి 700 గ్రాముల బంగారాన్ని తీస్తున్నారు రైట్ నౌ. తర్వాత కర్ణాటకది ఇంతవరకు 1.2 టన్నుల ప్రొడక్షన్ ఏమో ఉంది. మిగతావి ఉత్తరప్రదేశ్లో అక్కడ ఇక్కడ ఉన్న మొత్తం కలిపి భారతదేశ బంగారు ఉత్పత్తి 1.5 టన్స్ గానే మనం చూస్తున్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు 750 కేజెస్ నుంచి 1000 కేజెస్ కి వెళ్ళిందంటే మనం మన ఉత్పత్తిలో 65% ని పెంచుతాం. ఒక్క దక్షిణ భారతదేశంలోనే అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇవి రెండు కలిపి బంగారాన్ని మోర్ దాన్ 99% ఉత్పత్తి చేసే అంటే స్వదేశీ బంగారు ఉత్పత్తి చేసే ప్రాంతాలుగా మనం చూడబోతున్నాం. సో ఈ రకంగా ఇంకా ఆంధ్రప్రదేశ్ కంటారా, ఇది ఒక రియల్లీ బ్లెస్సింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మనం సువర్ణాంధ్ర అన్నాం. నవ్యాంధ్రప్రదేశ్ ని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు సువర్ణాంధ్రప్రదేశ్ అన్నాం. సువర్ణంతోనే మొదలవుతుంది. కాబట్టి ఒక పాజిటివ్ ఇండికేటర్ ఫర్ అవర్ ఫాస్ట్ డెవలప్మెంట్. వెరీ గుడ్, బాగా చెప్పారు రెహమాన్ గారు. అలాగే ఇందాక నేను ఆనంద్ సాగర్ గారితో మాట్లాడుతున్నట్టుగానే, అంటే ఏదైనా ఒక పరిశ్రమ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ గోల్డ్ మైన్ని ఓపెన్ చేసే కర్మాగారాన్ని ఓపెన్ చేసే టైంలో కొంచెం పర్యావరణానికి సంబంధించి కొంత ఇబ్బంది పడే వాతావరణం రావచ్చు. భూగర్భ జలాల విషయంలో కానివ్వండి, అది రైతులకు ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి? ఎప్పుడైతే బోర్వెల్స్ వచ్చాయో 1990 తర్వాత ఈ బోర్వెల్ ఇరిగేషన్ అనేది విపరీతంగా పెరిగిందో, అది 2010 నాటికే భూగర్భ జలాలు అట్టడిగిపోయినాయి. కొత్తగా మనకు జరిగే నష్టం ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ బోర్వెల్ కల్చర్ వచ్చేసిందో, అదుపు లేకుండా వాల్టా చట్టాన్ని అతిక్రమించేసి ఈ బోర్వెల్స్ ని మనము అనుమతులు ఇచ్చేసామో, అప్పుడే భూగర్భ జలాలు దిగువ మట్టంకి వెళ్ళిపోయినాయి, అట్టడికి వెళ్ళిపోయినాయి. ఇంకా ఈ బంగారు గనుల్లో వాళ్ళు మైనింగ్ చేస్తారు. ఇప్పుడు మీ KGF ని నేను చాలా సార్లు విజిట్ చేశాను మేడం. కోలార్ గోల్డ్ ని, హట్టి మైన్స్ ని నేను విజిట్ చేయడం జరిగింది యాజ్ రీసెర్చ్ స్కాలర్ 1980s లో నేను తిరుపతిలో చదివేటప్పుడు కోలార్ గోల్డ్ మైన్స్ దగ్గరలో ఉండేవి. హట్టి కూడా మేము వెళ్ళి ఇచ్చేసాము. కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనేది ఇప్పుడు మట్టి దిబ్బలు కనపడతాయి, ఎక్స్ప్లాట్ అయిపోయింది.
అయితే టౌన్ అయితే ఎలాంటి పర్యావరణ ఆ, క్షీణతని నేను గమనించలేదు. యాక్చువల్గా కట్టి మిగిలిన కూడా ఫ్యాక్టరీస్తో వాటితో పోలిస్తే గోల్డ్ మైన్కి ఉంటే చాలా తక్కువ, వెరీ మినిమల్. తక్కువ, మనం బొగ్గు ఎక్కువ. ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకోవడమే కానీ ఇదంతా అభ్యంతరకరమైన కాలుష్యం వచ్చేది ఏమీ లేదు, పర్యావరణానికి నష్టం జరిగేది ఏమీ లేదు, చాలా కొద్ది మొత్తంలోనే. లేదు లేదు ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది జరగడానికి అవకాశం తక్కువ. ఫారిన్ కంట్రీస్ లో కొన్ని రకాల మైనింగ్ ని బ్యాన్ చేశారు మేడం. ఫారిన్ కంట్రీస్ లో ఈ బంగారాన్ని వెలికి తీసే విధానంలోనే కొన్ని విధానాలని బ్యాన్ చేశారు. మనం అవి పాటించడం లేదు. కారణం ఏంటండి? అంటే మనం సొఫిస్టికేటెడ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం కాబట్టి మనం అంటే వాళ్ళకు ఉన్న ప్రాంతాల్లోని వనరులు, ఆ, సహజ వనరులు, తర్వాత ఈ ప్రాణులు, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా క్యాల్కులేటెడ్ గా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు తీసుకునే మెజర్స్ ఇండియాలో మనం కంపేర్ చేయలేకపోతాం. అలాంటి క్వాలిటీ మనం ఇక్కడ ఆ రకమైన క్వాలిటీ మెజర్స్ ని ఇక్కడ హ్యూమన్ లైఫ్ లోనే తేలేకపోతున్నాం కాబట్టి ఈ పశు సంపద కానీ, క్రిమి సంపద కానీ, వృక్ష సంపద కానీ, నీటి సంపద కానీ ఎంత నష్టపోతుందనే మీద మనం ఒక నివేదికని తయారు చేసి దాని ప్రకారం అంచనా వేసి దాని ప్రకారం పర్మిషన్ ఇచ్చుకునే పరిస్థితి ఇక్కడ లేదు మనకి. ఎందుకంటే డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నాం, ఇంకా డెవలప్డ్ స్టేజ్కి రాలేదు. డెవలప్డ్ స్టేజ్కి వచ్చింటే, అభివృద్ధి స్టేజ్కి ఉంటే సస్టైనబిలిటీ ఉంటుంది. సస్టైనబిలిటీ అంటే నెక్స్ట్ వచ్చే తరాలకి కూడా మనం ఈ పర్యావరణాన్ని చెడపకుండా అలాగే కాపాడి వాళ్ళకి అందించాలని. మనం ఇంకా డెవలప్ అవుతున్నాం అంటే వనరుల్ని ఉపయోగించుకొని వనరుల్ని వినియోగంలోకి తెచ్చి వనరులతో అభివృద్ధి చేయడం. సో ఇక్కడ డిస్ట్రక్షన్ జరుగుతుంది, మనం చూస్తున్నాం. రెహమాన్ గారు, అలాగే అంటే ఇక్కడ మనము బంగారం శుద్ధికి ఉపయోగించే ప్రక్రియకి ఏదైనా పేరుందా? అంటే మీరు అన్న రకరకాల పద్ధతులు ఉంటాయి, 2-3 రకాల పద్ధతులు, మనం ఇక్కడ ఉపయోగించబోయే పద్ధతి ఏంటి? ఐడియా నేను ఇప్పుడు విజిట్ చేయలేదు మేడం. జనరల్ గా యాజ్ రీసెర్చర్స్ కార్బన్ ఇన్ లివ్ ప్రక్రియ ఏదో అంటారు, కార్బన్ ఇన్ లివ్ ప్రక్రియ, మరి ఇక్కడ ఏది వాడబోతున్నారో సహజంగా అది నేను విజిట్ చేయలేదు. ఓకే, ఇండస్ట్రీని సైట్ ని మేము ఆర్టికల్స్ లో టాక్స్ లో వాడుతున్నాము. నా ఆర్టికల్స్ లో కూడా, నా పరిశోధన వ్యాసాల్లో కూడా ఈ విషయాన్ని ఇచ్చేసాను, కానీ ఇంకా కీన్ గా చేయలేదు. ఎందుకంటే వీళ్ళు పైలట్ స్టడీలో ఉన్నప్పుడు మేము యూనిట్ ని పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ ప్రొడక్షన్ లోకి వచ్చారు వాళ్ళు. ఫైనల్ ప్రొడక్షన్ లోకి వచ్చినప్పుడు ఈ టెక్నాలజీస్, ఈ ప్రొడక్షన్ మీన్స్ అన్ని కూడా కొంచెం మారుతాయి. రెహమాన్ గారు, ఇందాక నేను అడిగినట్టుగా అంటే ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఎలాంటి క్వశ్చన్ నాకు తెలీదు. అంటే బంగారంలో అంటే ప్యూరిటీ అనే కన్నా క్వాలిటీ ఆఫ్ బంగారం ఎలా ఉంటుంది, గనికి అది డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఎటువంటి డిఫరెన్స్ ఉంటుంది? ఇక్కడున్న గని నుంచి వచ్చే బంగారపు క్వాలిటీ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? దీన్ని శాంపుల్స్ బెంగళూరు ల్యాబ్ కి పంపించడం జరిగింది. 24 క్యారెట్స్ గోల్డ్, ఇది ప్యూర్ గోల్డ్ ప్రొడక్షన్ అనేది గ్రేడింగ్ వచ్చింది. ఆ రకమైన క్వాలిటీ లేకపోతే బులియన్ మార్కెట్ లో దీనికి మార్కెట్ ఉండదు మేడం. కాబట్టి యాక్చువల్ గా ఈ శాంపుల్ ని బెంగళూరు ల్యాబ్ కి పంపించడము, ఆ ల్యాబ్ లో బంగారం వచ్చేసి బెస్ట్ క్వాలిటీ బంగారంగా ఇది గ్రేడింగ్ కావడము, ఆ గ్రేడ్ తో ఈ ప్రొడ్యూసర్స్ నమ్మకం పెరిగేసి ఆ స్థాయిలో ప్రొడక్షన్ ని పెంచడం జరిగింది. సో మనం కర్నూలులో ఇప్పుడు జొన్నగిరిలో తీస్తున్న బంగారం బెస్ట్ క్వాలిటీది వస్తుంది. ఐ థింక్ నాకు తెలిసి అది 24 క్యారెట్స్ అంటారా? Yes, that is. సత్యనారాయణ గారు, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు బంగారపు గని వస్తోంది, కర్మాగారం రేపు స్టార్ట్ అవబోతుంది అనగానే మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు వచ్చే రకరకాల క్వశ్చన్లు అంటే సహజంగా ఇక్కడ ఎలా ఉత్పత్తి చేస్తారు, ఎంత ఉత్పత్తి, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అయితే మనకి సాధారణంగా ఈ ఉత్పత్తిలో వచ్చే ప్రధానమైన హికప్స్ ఏంటి, వాటిని ఎలా అధిగమిస్తుందని మీరు అనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఈ కొలాబరేషన్లో
అలాగే ఈ బంగారు గని ఆంధ్రప్రదేశ్ని దేశంలో ఫ్యూచర్లో ఏ స్థాయిలో నిలబడుతుందని మీరు అనుకుంటున్నారు? ఎస్ మేడం, ఈ మీకు ఈ మన సార్ చెప్పినట్టు ఇది ప్రైవేట్ సెక్టర్ లో ది బిగ్గెస్ట్, లైక్ ఇట్స్ ఎ పైలట్ ప్రాజెక్ట్ ఫర్ దట్. దీనికి మెయిన్ హికప్స్ ఏంటంటే టెక్నాలజీని మనం ఎంత తొందరగా మనం అడాప్ట్ చేసుకుని, అంటే అడాప్ట్ చేసుకున్నట్టు మన ఇండియన్ టెరైన్లో ఆ టెక్నాలజీ లేదు మేడం. మనం దేనికైనా సరే టెక్నాలజీ మన ఫారెన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి ఇంపోర్ట్ చేసి దానికి యొక్క కాస్టింగ్ మనం ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్ మీట్ అవ్వాలంటే యాజ్ ఆన్ టుడే వెరీ డిఫికల్ట్ మేడం. ఫర్ దట్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేసి ఆ విధంగా చేస్తే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తాయి. మీకు ఈ గోల్డ్ అనేది వన్ ఆఫ్ ది ఎలిమెంట్ మన ఇండియన్ టెరైన్లో. మీకు ఎస్పెషల్లీ మన ఆంధ్ర చూస్తే గ్రానైట్ ఇండస్ట్రీలో శ్రీకాకుళం గ్రానైట్ కానీ, బ్లూ గ్రానైట్ అంటారు దాన్ని, అలాగే చెమకుర్తి గ్రానైట్ ప్రకాశం జిల్లా కానీ, చిత్తూరు, ఈ గ్రానైట్ ఇండస్ట్రీలో ఈ 3 జిల్లాలో మేజర్ ప్లే చేస్తాయి. ఒక మైన్ ఆపరేట్ చేసి ఆ మైన్ మెటీరియల్ తీసుకుని దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళకి వచ్చిన రూపాయి కంటే ఆ మైన్ బేస్డ్ ప్లాంట్ ఇండస్ట్రీ పెడితే దానికి ఉన్నటువంటి ఆ యొక్క వాల్యూ ఎడిషన్ చాలా ఇంపార్టెంట్ మేడం. దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుని ముందుకెళ్తే చాలా బాగుంటుంది. ప్రతి మైన్ ఓనరు మైన్తో పాటు దానికి లైక్ సబ్సిక్వెంట్ ప్లాంట్ పెట్టుకుని దాని ముందుకు వెళ్తే మనకి రూపీ వాల్యూ కానీ అట్లాగే యాడాన్ వాల్యూ వస్తుంది దానికి. దీనికి ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవాలి. దీంతో పాటు ఈ మధ్యన మీకు బహుశా ఇనే ఉంటారు, హెవీ మినరల్స్ అని ఒకటి వస్తుంది, బీచ్ శాండ్స్. దానికి హెవీ బీచ్ శాండ్స్ ఉన్నాయి. మన కోస్టల్లో ఆంధ్రప్రదేశ్ కి కోస్టల్ బెల్ట్ ఎక్కువ. హెవీ మినరల్స్ అని అది ఎల్మనైట్, జెర్కాను, వైజాగ్ వైపు విన్నాం కదా ఇది. ఎస్, వైజాగ్ లో మొత్తం అంతా మనకి ఏపీ చాలా మంది టెండర్స్ రిలీజ్ చేసింది. దానికి మెయిన్ ఏంటంటే మేడం మన టెక్నాలజీ మనం అందుకే ఈ మధ్యన కాన్ఫరెన్స్ కూడా పెట్టారు ఏపీఎండిసి పెట్టి, దాన్ని ఏ విధంగా మనకి ఇకప్స్ ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏదైతే బ్యారియర్ ని ఏ విధంగా తగ్గించాలనే ఉద్దేశంతో డిఫరెంట్ ఏఎండి మిగతా డిఫరెంట్ ఆర్గనైజేషన్ నుంచి మా జియాలజిస్టులు అందరూ కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఉన్నటువంటి ఆ పాయింట్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంపించారు. దీన్ని అడాప్ట్ చేసుకుని ముందుకెళ్తే చాలా సక్సెస్ అవుతాం మేడం. అలాగే ఇది ఒకటే కదా మేడం, మనకి నెల్లూరు నెల్లూరు బెల్ట్ క్వాజ్ ఫెల్స్పార్ మైకా, మీకు ఈ క్వాజ్ ఫెల్స్పార్ మైకా డిపాజిట్ నెల్లూరు, కృష్ణా, ప్రకాశం బెల్ట్ లో చాలా హెవీగా ఉంటాయి మేడం. దానికి మెయిన్ ఏంటంటే ఈ క్వాజ్ అనేది ఇంతకుముందు పర్ టన్ను 5,000, 2,000, 3,000 అలా వెళ్ళేది. లాస్ట్ ఇయర్ అయితే 2,30,000 రూపీస్ పర్ టన్ వెళ్ళింది. దానికి మెయిన్ అంటే చైనాలో డిమాండ్ పెరిగింది. దీనికి ఏంటంటే ఈ మైనింగ్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మినరల్ని, వాళ్ళు తయారు చేసి ఇండస్ట్రీ ప్రకారం తయారు చేసి మనం మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. అలా కాకుండా ఆ మినరల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడే ప్లాంట్ పెట్టి ఆ ప్లాంట్కి సంబంధించినటువంటి టెక్నాలజీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తే మనం బై ప్రొడక్ట్ అవుట్పుట్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. దానివల్ల ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఇంపోర్ట్స్ మీద మనం తగ్గించుకోవచ్చు మేడం. ఓకే సత్యనారాయణ గారు, మీ ఏదైతే ప్రపోజల్ని రాజేష్ గారును ఆనంద్ గారు విన్నారని నేను అనుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు రెహమాన్ గారికి, ఆనంద్ గారికి, అలాగే సత్యనారాయణ గారికి, రాజేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎస్, ఈ గోల్డ్ మైన్ నిజంగానే ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. రేపు మరో డిబేట్ అంశంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.